మీకు తెలుసా, ధర్మం మరియు అధర్మం యుగంలో మహాభారత యుద్ధం మేఘాలుగా కమ్మినప్పుడు ఒక యోధుడు ప్రత్యేకంగా నిలిచాడు. థానీ బర్బరిక్. అతను భీముని మనుమడు, ఘటోత్కచ మొదటి కుమారుడు బర్బరిక్ మరియు తన కాలంలోని చాలా శక్తివంతమైన ధనుర్ధారి, అపరిమిత శక్తి మరియు ఒక అచంచల సూత్రం కలిగినవాడు. బర్బరిక్ కఠినమైన దీక్షకు మెచ్చి దేవతలు 3 బాణాలను వరంగా ఇస్తూ, ఇవి సాధారణ బాణాలు కావు బర్బరిక్, ప్రతి బాణం ఎంతో శక్తివంతమైనది. మొదటిది నీ శత్రువులను గుర్తిస్తుంది, రెండవది వాటిని నాశనం చేస్తుంది, మూడవది నీ వద్దకు తిరిగి వస్తుంది. అప్పుడు బర్బరిక్ అంటాడు, మీ ఆశీర్వాదానికి నేను గౌరవంగా ఉన్నాను. ఈ శక్తిని న్యాయం మరియు సమానత్వం కోసం మాత్రమే ఉపయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బర్బరిక్ ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీన వైపును రక్షించాలని ప్రమాణం చేశాడు. కాని ఆ సూత్రం అతనిని భయంకరమైన నిర్ణయం వైపు నడిపించింది. బర్బరిక్ కురుక్షేత్రానికి బయలుదేరాడు. అతనిని కృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో మార్గమధ్యలో ఆపుతూ వ్యంగ్యంగా ఇలా అంటాడు, ఓ శక్తివంతమైన యోధుడా, నువ్వు నిజంగా యుద్ధానికి సిద్ధమా? కేవలం 3 బాణాలతో? బర్బరిక్ అంటాడు, 3 బాణాలు నాకు సరిపోతాయి. ఒకటి గుర్తించడానికి, ఒకటి నాశనం చేయడానికి, మరొకటి తిరిగి రావడానికి. నన్ను పరీక్షించండి మీకు అనుమానం కలిగిస్తే. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, నిజం చూపించు. ఆ చెట్టులోని ప్రతి ఆకును గుర్తించు. అప్పుడు బర్బరిక్ ఒక బాణాన్ని ఎక్కి వదిలివేస్తాడు. ఆ బాణం వెంటనే ప్రతి ఆకును గుర్తిస్తుంది మరియు కృష్ణుడి దగ్గర ఆగుతుంది. అప్పుడు బర్బరిక్ అంటాడు, ఈ బాణం వేచి ఉంది, మీ కాలి కింద ఒక గూడు ఆకుగా ఉంది. అప్పుడు కృష్ణుడు తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ, నీ శక్తి అజేయం, కానీ నీ సూత్రం నీకు చిక్కులను కలిగిస్తుంది. బలహీన వైపు ఎప్పుడూ మారుతుంటుంది. నీ జోక్యం యుద్ధాన్ని నిరంతరం పొడిగిస్తుంది. జ్ఞానం మరియు వ్యూహం శక్తిమంతులకు కూడా మార్గనిర్దేశం చేయాలి. నిజమైన న్యాయం తక్షణ చర్యల కంటే గొప్ప మంచిని పరిగణించాలి. బర్బరిక్ కళ్ళు మూసి లోలోపల ఆలోచిస్తూ కృష్ణుడి దగ్గరకు చేరుకుంటాడు. ప్రభూ, నా సూత్రం ఉల్లంఘించకుండా పక్షాలను ఎంచుకోలేను. అన్యాయాన్ని నివారించడానికి నా తలనే నా త్యాగంగా అర్పిస్తున్నాను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీ త్యాగం ధర్మ మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది. నీ తల యుద్ధాన్ని చూచి నీ పేరు సమానత్వం మరియు త్యాగానికి చిహ్నంగా నిలుస్తుంది. ఇక్కడ బర్బరిక్ యొక్క నైతికత ఏమిటంటే, సూత్రాలే నిజమైన వీరత్వానికి పునాది. కానీ సమానత్వం కోసం త్యాగం ఒక యోధుడిని దివ్యత్వానికి తీసుకెళ్తుంది. బర్బరిక్ సూత్రాలకు బంధితమైన యోధుడు ధర్మాన్ని నిలబెట్టడానికి అత్యంత త్యాగాన్ని ఎంచుకున్నాడు. అతని వారసత్వం సమానత్వం, త్యాగం మరియు ధర్మ మార్గానికి అచంచలమైన కృషిగా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ కథ నుండి ఎంతమంది స్ఫూర్తి పొందారు? అయితే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.